శాంతి బస్సులోనే ఉంది. తంది వేరే ఊరు. సమీర చెప్పిన మాటలు ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో వాళ్ళ ఊరు కూడా వచ్చింది. శాంతి బస్ దిగి ఇంటికి వెళ్ళిపోయింది. సమీర ఇంటికి వెళ్ళి చాలాసేపు డల్గా కూర్చొని ఉండిపోయింది. అప్పుడే వాళ్ళమ్మ వచ్చి, ఏ ఏంటి ఇంకా అన్నం తినలేదు? తిను, చాలా టైం అయిపోయింది అని అంది సావిత్రి గారు. పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా అలానే కూర్చొని ఉంది సమీర. అది చూసి సత్యనారాయణ, అమ్మ సమీ, ఏరా ఇంకా భోజనం చేయలేదు అని. ఎగ్జామ్ సరిగా రాయలేదా అని అడిగాడు. వాళ్ళ నాన్న వచ్చి అడిగేసరికి భయం వేసి, అదేం లేదు డాడీ, బాగానే రాశాను. ఇప్పుడేగా వచ్చాను, కొంచెం సేపు ఆగి తింటాను అని నవ్వుని తెచ్చుకొని చెప్పింది. కొంచెం సేపటికి ఎలాగో కొద్దిగా తిని నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం చదువుదామని బుక్ తీసింది. కానీ చదవాలి అనిపించక ఫోన్ తీసింది. అప్పుడే ఒక మెసేజ్, హాయ్ అని. దాని పక్కన ఫ్లవర్ బుకే ఉంది. అది ఇది వరకు వచ్చిన నెంబర్ నుండి కాదు, వేరే ఏదో నెంబర్. అబ్బాయి ఎవరు, ఇప్పటికీ ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవు అనుకుంటూ మళ్ళీ అన్నవును నెంబర్ మార్చి చేస్తున్నాడు అనుకుంటూ ఉంది. రిప్లై చేయడం మానేసింది, కానీ ఆ మెసేజ్ చేసింది వేరే వాళ్ళు. కానీ సమీర ఇద్దరు ఒక్కరే అనుకుంటుంది. ఆ రోజు నైట్ టైము 8:45 అయింది. అప్పుడే సావిత్రి గారు, ఏమండి ఇంకా ఎంతసేపు, టైం 8:45 అయింది, ఇంకా భోజనం చేయకుండా టీవీ చూస్తున్నారు, రండి త్వరగా అని పిలిచింది. ఆ మాట వినగానే సమీరకి అభికి మార్నింగ్ చెప్పిన టైం గుర్తు వచ్చింది. తనలో తను నవ్వుకుంటూ ఉంది. అది చూసి కిషోర్, హే అమ్మ పిలుస్తుంది రా, పిచ్చిగా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అన్నాడు. పోరా, నువ్వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ వచ్చి భోజనం చేసి పడుకుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం రెడీ బస్టాండ్కి వెళ్ళింది. ఆ రోజు సమీర ఎందుకో చాలా అందంగా ఉంది. సమీరని చూసి నవ్వుతూ, హే ఏంటే ఈరోజు స్పెషల్, చాలా బాగా సూపర్గా ఉన్నావు అని అడిగింది గీత. అలాంటిదేం లేదే, నార్మల్గానే ఉన్నా అని అంది. బస్సులో ఎగ్జామ్ సెంటర్కి వెళ్లారు. సమీర తన రూమ్కి వెళ్ళి కూర్చుంది. అభి తన రూమ్ ముందు నుండే వెళ్ళటం చూసి వెంటనే బయటికి వచ్చి చూసింది. అప్పటికే తను కనిపించలేదు. అంటే తను నా పక్క రూమ్లో ఉన్నాడా అనుకుంటూ అలా చూస్తూ ఉంది. అప్పుడే శాంతి వచ్చింది. హే ఏంటి చూస్తున్నావు, అభి కోసమా? తను మా రూమ్లోనే ఉన్నాడు అని చెప్పింది. ఓహో అవునా, సరే అయితే నువ్వెళ్ళు, సార్ వస్తున్నారు అని చెప్పి తను కూడా తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది. ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు సార్ వచ్చి. సమీర తన పేపర్ తీసుకుని రాయటం స్టార్ట్ చేసింది. 2 గంటలు ఎగ్జామ్ రాయటం అయిపోయింది. అందరూ వచ్చి బస్సులో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సమీర్ అభిని చూస్తూ ఇంటికి వెళ్ళాక కాలేజ్ జరిగింది గుర్తు చేసుకుంటూ ఎగ్జామ్కి బాగా చదువుతూ అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్. సమీర చాలా డల్గా ఉంది. చాలా బాధగా కూర్చుంది బస్సులో. అది చూసి శాంతి సమీర పక్కన కూర్చొని, హే ఏమైంది, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయని అందరూ ఇంత సరదాగా ఉంటే నువ్వేంటి ఇలా డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. సమీర శాంతి వైపు చూసింది. తన కళ్ళు నీళ్లతో ఉన్నాయి. అది చూసి శాంతి, హే ఏంటే ఏడుస్తున్నావు, ఏమైంది, ఇంట్లో ఏమైనా అన్నారా అని అడిగింది. నో లేదు, ఏం జరగలేదు, ఊరికే ఏడుపు వచ్చేస్తుంది. ఈరోజు లాస్ట్ డే ఎగ్జామ్ కదా, ఈరోజు తర్వాత మళ్ళీ 2 నెలల వరకు కాలేజ్ ఉండదు కదా, అందుకే బాధగా ఉంది. ఈ 2 నెలలు అభిని చూడలేను కదా అని అనుకుంటూ ఉంటేనే ఆ కన్నీళ్ళు వచ్చేశాయి. అంతే అనింది సమీరాం. సమీ ప్లీజే ఏడవకు, ఇప్పుడు 2 నెలలకే ఏడుస్తున్నావు, కానీ తర్వాత నువ్వు తన లైఫ్ లాంగ్ చూడలేవు, అప్పుడేం చేస్తావు అని అడిగింది శాంతి. సమీర మౌనంగా ఇంకా గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసింది. అది చూసి, హే ఊరుకో, నీ లైఫ్ ఇంకో సంవత్సరం అయితే నీకు మీ మామయ్యతో పెళ్లి చేస్తే అప్పుడు నువ్విక అభిని ఎప్పటికి కలవలేవు. అందుకే చెప్తున్నా, తన్ని మర్చిపో, లేకపోతే నీ ప్రేమ విషయం అభితో చెప్పు, అంతేకాని ఇలా నీలో నువ్వే ఏడుస్తూ కూర్చోవద్దు, అర్థమైందా అని చెప్పింది శాంతి. అది విని మౌనంగా ఉంది సమీరా. అప్పుడే అభి బస్సు ఎక్కి వెనక ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఇక అది చూసి సమీర కళ్ళు తుడుచుకొని మౌనంగా ఉండిపోయింది.
ఇంతలో ఎగ్జామ్ సెంటర్ వచ్చింది. అందరూ దిగి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లారు. కానీ సమీర అలాగే కూర్చొని ఉండిపోయింది. అది చూసి శాంతి, హే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది అని పిలిచింది. ఆ మాటకు ఉలిక్కిపడి లేచి హా అని ఏంటి అంటూ తల పైకెత్తి చూసింది. అప్పుడే అభి కూడా బస్ దిగుతూ కనిపించాడు. అది చూసి సమీర కూడా లేచి బస్ దిగింది. పెద్దగా ఏం మాట్లాడలేదు ప్రియా. గీత వాళ్ళ రూమ్కి వెళ్తూ, హే ఏంటి అభి, ఇది లాస్ట్ ఎగ్జామ్, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగింది. బాగానే చదివా, మీరు బాగా రాయండి, లాస్ట్ ఎగ్జామ్ కదా అని అంటూ తన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అభి. సమీరని చూసి గీత దగ్గరికి వెళ్ళి, ఏంటి అక్కడే ఆగిపోయి చూస్తున్నావు, ఏంటి అని అడిగింది గీత. ఏం లేదు, ఓకే ఎగ్జామ్ టైం అవుతుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి సమీర తన క్లాస్కి వెళ్ళి కూర్చుంది. అభి కూడా క్లాస్కి వెళ్తూ ఉండగా అలా చూస్తూ ఉంది. ఇది లాస్టే కదా, మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో, నిన్ను మర్చిపోవడం కష్టంగా ఉంది, అసలు నీ గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నా అనుకుని అలా చూస్తూ ఉంది. సార్ వచ్చి అందరికీ పేపర్స్ ఇచ్చి సైలెంట్గా రాయండి అన్నారు. సమీర తనకి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తుంది. ఎగ్జామ్ టైం అయిపోవచ్చింది. ఒక్కొక్కరుగా పేపర్స్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు. సమీర ఎగ్జామ్ రాసింది కానీ ఇంకా కొంచెం సేపు మాత్రమే ఇలా కాలేజీలో ఉంటాను, తర్వాత ఇంటికి వెళ్తే మళ్ళీ 2 నెలలు ఎలా గడుస్తుందో అనుకుంటూ అలా పేపర్స్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంది. అది చూసి సార్, హే అమ్మాయి, ఏంటి రాయటం అయిపోయిందా, ఇంకా రాస్తున్నావా, టైం అయిపోయింది అని అన్నారు. ఆ మాటకి తేరుకొని సమీర తన పేపర్స్ ఇచ్చేసి బయటకు వచ్చింది. తన ఫ్రెండ్స్ అక్కడే ఉండటం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అందరూ బాగా రాసావా అని అడిగారు సమీరాని. బాగానే రాసా, మీరు ఎలా రాశారు అని అడిగింది సమీర. పర్లేదులే, బాగానే రాసా అని చెప్పి పదండి బస్సులోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనింది ప్రియా. సరే పదండి అని అంటూ అందరూ ముందుకు కదిలారు. బస్సులో ఎక్కి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. సమీర కూడా నవ్వుతూ తన ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ ఉంది, వాళ్ళకి డౌట్ రాకూడదని. శాంతి చెప్పింది కూడా నిజమే కదా, కొన్ని రోజుల్లో నేను వద్దు అన్నా కూడా మామయ్యతో పెళ్లి చేస్తారు, అప్పుడు తన మీద ఉన్న ప్రేమని మర్చిపోలేక బాధపడే కన్నా కొంచెం కొంచెంగా తన ఆలోచన నుండి బయటపడాలి అని అలా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. అది చూసి శాంతి కూడా గుడ్ సమీ, ఇలానే హ్యాపీగా ఉండు, అంత మంచి జరుగుతుంది అని చెప్పింది. మాట్లాడుతూ ఉండగానే డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. అందరు ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు మాట్లాడుతూ సరదాగా ఉన్నారు. సమీర కూడా అభిని చూడకూడదు అని మనసులో అనుకుంటూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది. కొంచెం సేపటికి బస్సు ఆగింది. అప్పుడే అభి ఇంకా కొంతమంది బస్ దిగి వెళ్తున్నారు. అభి వాళ్ళ ఊరు వచ్చింది, అందుకే బస్సు ఆగింది. కానీ చాలాసేపు అయింది, ఇంకా బస్ స్టార్ట్ చేయలేదు, ఏంటి అని అనుకుంటున్నారు ఒకరితో ఒకరు. అప్పుడే డ్రైవర్ అంకుల్ దిగి, కొంచెం సేపు బస్సు ఇక్కడే ఆగుతుంది, ఎవరైనా ఈ ఊరు చూసి రావాలంటే వెళ్ళిరండి, ఇక్కడ రాజుగారి బంగ్లా ఉంది, అది చూసి రండి అని అన్నారు. అందరూ హ్యాపీగా నవ్వుతూ బస్ దిగి బంగ్లా చూడ్డానికి వెళ్లారు. అభి వాళ్ళ ఊరు దిగి చూడాలి అని సమీర మనస్సు కూడా చాలా ఆరాటపడుతుంది. కానీ వద్దు, అసలు దిగను, చూడను, ఇప్పుడు చూస్తే మళ్ళీ అభిని చూడాలనిపిస్తుంది, వద్దు అనుకుంటూ అలానే కూర్చొని ఉంది. అది చూసి ప్రియా, హే ఏంటి రావా నువ్వు అని అడిగింది. లేదే నేను రాను, మీరు చూసిరండి అని చెప్పింది కూర్చొని చూస్తూ ఉంది. కొంచెం సేపటికి అందరూ చుట్టూ ఉన్న కొన్ని ప్లేసెస్ చూసి వచ్చి బస్సు ఎక్కారు. బస్సు మళ్ళీ కదిలింది. అందరూ ఒక అరగంటలో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. సమీర ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చొని ఉంది. అది వేసవికాలం స్టార్టింగ్ స్టేజ్, చాలా ఎండగా ఉంది ఆ రోజు. సమీరకి చాలా నీరసంగా ఉంది. పడుకుంటా అని చెప్పి అలా బెడ్ మీద పడుకుని ఉండటంతో వెంటనే నిద్ర వచ్చేసింది. అలా తన ఫస్ట్ ఇయర్ జర్నీ అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. మొదటి రోజు లేని పరిచయం ఒక్కరోజు కూడా ఉండలేను అనిపించే మొదటి పరిచయం అయింది. మాట లేని వింత స్నేహం నీతో మొదలైంది. సమీరాకి కనీసం ఎప్పుడూ ముఖపరిచయం కూడా లేని ఒక వ్యక్తిని ఎన్నిసార్లు తలుచుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయి అర్థం కావటం లేదు. కానీ ఇప్పుడు తనని నేను మర్చిపోవటం ఎలా?
మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేయగానే నేను కాలేజ్కి రాగానే నా కళ్ళు ఆటోమేటిక్గా నీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాయి. నాకు కూడా తెలియకుండానే నీ ఆలోచనలో వెళ్ళిపోతుంది నా మనసు. చెప్పటం చాలా ఈజీ కానీ ఆచరించడమే కష్టంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉంది కలలో. అసలు సమీర ఆలోచన నిద్రలో కూడా అభి గురించే. ఇంతగా ప్రేమించే సమీర అభిని మర్చిపోగలదా? ఈ వేసవి సెలవులు గడవటం కష్టంగా ఉంది సమీరాకి. అభిని చూడలేకపోతున్నాను అనే బాధ ఒక పక్క అయితే, ఇంకో పక్క శివ సమీర వాళ్ళ మామయ్య తను సమీరాకి దగ్గరవ్వాలి అంతంతో రోజు మాట్లాడుతూ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఏదో ఒక రకంగా ట్రై చేస్తున్నాడు. అది తన ఇష్టం చూపిస్తూ ఉండేవాడు కానీ సమీరాకి అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇష్టం లేని డ్రెస్ వేసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇష్టం లేకుండా ఒక వ్యక్తికి దగ్గర అవ్వటం ఇంకెంత కష్టమో కదా. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి అని ఫోన్ వచ్చింది. సమీర పాస్ అయింది అని తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. దాంతో సమీర సంతోషంతో చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి సావిత్రి గారిని గట్టిగా హత్తుకుంది. అమ్మ, నేను పాస్ అయ్యాను అని కళ్ళ నీళ్లతో చెప్పింది. సావిత్రి గారు కూడా, సమీర నిజంగానా తల్లి, చాలా మంచి మాట చెప్పావంటూ అక్కడే ఉన్న చక్కెర తీసి సమీరాకి తినిపించింది. ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంది సమీర. ఆ రోజు నైట్ శాంతి ఫోన్ చేసింది. హాయ్ శాంతి, ఏం చేస్తున్నావు? మన ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్ అయిపోయారు కదా అని అడిగింది సమీర. హా, అందరు పాస్ అయిపోయారు, కానీ మార్క్స్ ఇంకా వస్తే బాగుండు, అందుకే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ కడదామంటున్నారు. నువ్వు తక్కువ వచ్చిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రాయి, మార్క్స్ పెరుగుతాయి అని చెప్పింది శాంతి. లేదే, ఇప్పుడు అంతగా మార్క్స్ తెచ్చుకొని ఏం చేయను, పాస్ అయ్యానుగా, అది చాలులే, ఎలాగో నాకు 1 సంవత్సరమేగా టైం ఉంది, డాడీ కూడా మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అది అంటే తిడతారు అని చెప్పింది. మార్క్స్ ఉంటే మంచిదేగా, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే చదివించే ఛాన్స్ ఉంటుందిగా, ఆలోచించు అనింది శాంతి. ఏమోనే, మా వాళ్ళు అదేం పట్టించుకోరు, కావలసినవన్నీ కొంటారు కానీ నేను ఇష్టం లేదు పెళ్ళి వద్దు అంటే ఒప్పుకోరు, నన్ను ఇంకా చదివించారు. మా డాడీకి అమ్మకి నేను చదువుకోవటం ఇష్టం ఉన్నా మామయ్య గురించి వద్దు అంటున్నారు, ఇంకేం చేయను, నా లైఫ్ నా చేతిలో లేదు అనింది సమీర. సరేనే, నువ్వు ఇదే ఆలోచిస్తూ బాధపడకు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది సరేనా? హా, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది శాంతి. సరే అని సమీర కూడా ఫోన్ కట్ చేసింది. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సమీర మనసు అభి గురించి ఆలోచిస్తూ ఉంది. అభికి మార్క్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవాలని ఉంది. ఎలా ఇప్పుడు అనుకుంది. గీత కరెక్ట్ అనుకొని గీతకు కాల్ చేసింది. డైరెక్ట్గా అడిగితే డౌట్ వస్తుందని ఫస్ట్ ఏదో కాసేపు మాట్లాడి అలా ఉండగా, ఇంకా ఎవరైనా ఎగ్జామ్ మళ్ళీ కడుతున్నారా మన క్లాస్లో అని అడిగింది సమీర. ఏమోనే, నాకు తెలియదు, నేనైతే రాస్తున్నా, నువ్వు రాయి, రేపు ఫీజు కూడా పే చేయాలట, నేను శాంతి ప్రియ వెళ్తున్నాం, నువ్వు కూడా మీ ఇంట్లో ఒప్పించి రాయవే, మళ్ళీ మార్క్స్ కావాలి అన్నా రావు కదా, నువ్వు కూడా రేపు కాలేజ్కి రా అనింది గీత. సరేనే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సమీర. ఆలోచిస్తూ కూర్చొని వాళ్ళ డాడీతో ఎలా ఈ విషయం చెప్పాలి అని కొంచెం సేపటికి సత్యనారాయణ గారు పని దగ్గర నుండి ఇంటికి వచ్చారు. సావిత్రి కొంచెం నీళ్ళు తీసుకురా అని పిలిచారు. వస్తున్నా అండి అని తన పక్కనే ఉన్న సమీరని పిలిచి, సమీర, నువ్వు వెళ్ళి మీ డాడీకి మంచినీళ్ళు తీసుకురా అని పంపించింది. సమీర ఏదో ఆలోచిస్తూ వాటర్ తీసుకుని వెళ్ళి చేతికి ఇవ్వకుండా కింద పెట్టేసి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి, ఏ సమీర, ఏంటి ఆ పరధ్యానం, ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అది డాడీ, ఏం లేదు, నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను అని చెప్పింది. ఓహో, మంచి విషయం కదా, దానికి అలా డల్గా ఉన్నావే అని అడిగారు సత్యనారాయణ గారు. అది డాడీ, ఏం లేదు, మార్క్స్ తక్కువ వచ్చాయి, మళ్ళీ ఎగ్జామ్కి ఫీజు కడితే మళ్ళీ తక్కువ వచ్చిన సబ్జెక్టులు రాసి ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆగిపోయింది. సత్యనారాయణ గారు కొంచెం సేపు ఏదో ఆలోచించి, ఇప్పుడు ఎంత అవుతుంది ఫీజు అని అడిగారు. ఆ మాటకి డాడీ, ఎన్ని సబ్జెక్టులు కడితే అన్ని వందలు అవుతుంది, నేను 2 సబ్జెక్టులు కడదామనుకుంటున్నాను అని చెప్పింది సమీర. సరే అయితే రాసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు.
అది చూసి సమీరాకి పట్టరాని సంతోషం. మళ్ళీ కాలేజ్కి వెళ్ళవచ్చు అనుకుని, దేవుడా, ప్లీజ్ అభి కూడా కాలేజ్కి వచ్చేలా చేయవా? అసలు నేను ఈ ఎగ్జామ్ మళ్ళీ కాలేజ్కి వెళ్తే ఒకవేళ తను వస్తే చూడవచ్చు అని రాయాలనుకున్నాం అని మనసులో అనుకుంటూ ఉంది. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టారు. సార్ కాలేజీలో క్లాస్ పెడతా అని, రేపటి నుండి క్లాసెస్ ఉంటాయని చెప్పారు. తర్వాత అభి కనిపిస్తాడు అని సమీర అన్ని చోట్ల చూసింది. బట్ ఎక్కడ కనిపించలేదు. ఇక నిరాశతో ఇంటికి వచ్చేసారు అందరూ. నెక్స్ట్ డే కాలేజ్కి రెడీ బస్ స్టాప్కి వెళ్ళింది. క్లాసులు ఆఫ్టర్నూన్ వరకే కనుక లంచ్ బాక్స్ ఏమీ అవసరం లేదు. తర్వాత రెడీ బస్ స్టాండ్కి వెళ్ళింది. బస్ రాగానే ఎక్కి కూర్చుంది. తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకోవటంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బస్సు ఒక అరగంటలో కాలేజ్ దగ్గర ఆగింది. అందరూ బస్ దిగి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్తున్నారు. సమీర, అభి నువ్వు కూడా ఉంటావేమో అని ఎగ్జామ్కి కట్టాను, కానీ నువ్వు లేవు, చాలా బాధగా ఉంది. ఎలా నువ్వు లేని క్లాస్లో కూర్చోవటం? నీ నవ్వు వినిపించదు, నీ అల్లరి కనిపించదు. నీకు తెలుసా, నిన్ను చూడకపోయినా నీ మాట వినిపిస్తే చాలు అనిపిస్తుంది. వెనుక బెంచ్లో ఉన్న నాకు కనిపించకపోయినా కూడా నాకు చాలా బాగుంటుంది, కానీ క్లాస్లో లేకపోతే చాలా బోర్ కొడుతుంది అనుకుంటూ మెల్లగా నీరసంగా ఇష్టం లేనట్లు నడుస్తూ క్లాస్కి వచ్చి డోర్ దగ్గర ఆగిపోయింది. అభిని చూసి షాక్ అవుతూ అది చూసి, హే ఏంటే అలా ఉండిపోయావు, రా లోపలికి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళింది ప్రియా. సమీర అలా బ్యాక్ బెంచ్ వైపు చూస్తూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. అభి నువ్వు కూడా ఉన్నావా, వావ్ అనుకొని తన సంతోషాన్ని మనసులోనే పెట్టి అది కళ్ళల్లో చూపిస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. తన బిహేవియర్ చూసి గీత, ప్రియ చాలా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు చాలా డల్గా ఉంది, సడన్గా ఏమైంది దీనికి అనుకుంటూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. కానీ శాంతికి మాత్రం అర్థమైంది సమీర సడన్గా అలా నవ్వుతూ ఉండడానికి కారణం. అభిని చూసి అలా ఉంది అని, కానీ సమీర అభితోనే నీ సంతోషం ఉంది అని అర్థమైంది అనుకుని చిన్నగా నవ్వింది. సమీర శాంతి చూడడంతో నార్మల్గా చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంతలో సార్ రావటంతో సైలెంట్గా కూర్చొని ఎవరి బుక్స్ వాళ్ళు తీసుకొని చదవటం స్టార్ట్ చేశారు. సార్ వచ్చి ఇలా కూర్చొని చదివితే ఏం రాదు, మీరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, బాయ్స్ని లేచి బయటికి వెళ్ళి దూరంగా కూర్చొని చదువుకోండి అని చెప్పి వాళ్ళ ప్లేస్లో గర్ల్స్ను కూర్చోమని చెప్పారు. క్లాస్ అంటే ఏం చెప్పలేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడే ఉంటాను అని చెప్పి సార్ కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉన్నారు. సమీర అభి ప్లేస్లో వెళ్ళి కూర్చోవాలనుకుంది, కానీ అందరికీ ఏమైనా డౌట్ వస్తుందేమో అని తన ప్లేస్లోనే కూర్చొని ఉంది. కొంచెం సేపటికి సార్ బయట ఉన్న బాయ్స్ని లోపలికి పిలిచి, ఇప్పుడు ఇక బ్రేక్ తీసుకోండి కొంచెం సేపు అని చెప్పి సార్ కిందకి వెళ్ళారు. అందరూ కొద్దిసేపు రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అభి ఫ్రెండ్స్ అభి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళ ప్లేస్కి వెళ్తూ సమీర వైపు చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అభి అప్పుడే ఒక్కసారి సమీరాని చూశాడు. అది సమీర కూడా చూసింది. నార్మల్గా ఏం పట్టనట్టు ఉంది, కోపంగా నటిస్తూ. ప్రియా, గీత బయటికి వెళ్ళారు. సమీర, శాంతి ఉన్నారు. అప్పుడే శాంతి దగ్గరకు వచ్చి, హే సమీ, ఏంటేం నువ్వు ఇంకా అభిని మర్చిపోలేదా అని అడిగింది. సమీర మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి అభి వైపు చూసి, శాంతి, నేను అనుకున్నా నా వల్ల ఎవరు బాధపడకూడదని, అందుకే ఈ విషయం ఎవరికి చెప్పకూడదని, కానీ నా మనసు మాత్రం తన ఆలోచన నుండి బయటకు రావటం లేదు అని చెప్పింది. ఇంతలో ప్రియా, గీత రావటంతో నార్మల్గా కూర్చొని ఉంది సమీర. ఏంటే మేం లేకుండా ఏం చెప్పుకున్నారు అని అడిగింది గీత. అదేం లేదే, ఊరికే మార్క్స్ గురించి ఏదో చెప్తుంటే వింటున్నా అనేది సమీర. కానీ తన కళ్ళలో వచ్చే కన్నీళ్లు ఆ కంగారు బాధ దాచుకోలేకపోతుంది. అప్పుడే గీత, ఏంటి ఇంకా ఎన్ని రోజులు మాతో చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు, నీ ప్రేమ నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా, నీ కళ్ళు చెప్తున్నాయి నీవెవరి కోసం బాధపడుతున్నావు, ఎవరు కనిపిస్తే నవ్వుతున్నావు, ఇదేం నేను గమనించడం లేదనుకున్నావా సమీ, అభి గురించి బాధపడుతున్నావు కదా అని అడిగింది. ఆ మాట వినగానే సమీరాకి, శాంతికి నోట మాట రాలేదు. అసలు ఎలా తెలీదు గీతకి, ఎప్పుడు నేను చెప్పలేదు అంటే శాంతి చెప్పిందా అనుకొని
శాంతి వైపు కోపంగా చూసింది. లేదు లేదు సమీ, నేనేం చెప్పలేదు, నాకు తెలియదు. ఒట్టు అని కంగారు పడుతూ అంది శాంతి. హే సమీ, నువ్వు శాంతిని ఏమనకు, తను చెప్పలేదు నాతో, ఓకేనా? అండ్ ఇంక బాధపడుతూ ఉండకేం. అభి మంచివాడు, తను నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు. చెప్పు తనకి నీ ప్రేమని. మళ్ళీ నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉండాలి చెప్పకపోతే అని అంది గీత. అవును సమీ, గీత చెప్పింది కరెక్టు, నువ్వు అభికి చెప్పు అని అంది ప్రియా. అది విని సమీర ఒక్క నిమిషం ఆగి, హే ఆగండి, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారు? నేను పడే బాధ సరిపోదు అని మళ్ళీ ఇదంతా తనకు చెప్పి లాస్ట్లో నేను నాతో పాటు తను కూడా బాధపడేలా చేయనా అని అంది సమీర. ఎవరు ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు అడిగింది సమీర, అసలు అభి అంటే ఇష్టమని మీకు ఎలా తెలుసు అని అడిగింది గీత వైపు చూస్తూ. నువ్వు చెప్పకుండా దాచిపెడితే అర్థం చేసుకోలేనా? రోజు నీతో ఉండేది మేమే అని మర్చిపోయావా? నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయి. రోజు నువ్వు ఎవరి కోసం వెతుకుతూ ఉంటావు. చాలాసార్లు అడుగుదామనుకున్నా కానీ నువ్వు చెప్పే వరకు వెయిట్ చేద్దామని అనుకుని ఆగిపోయాం. అండ్ ఇంకో విషయం, నువ్వు శాంత్తో ఎగ్జామ్స్ అప్పుడు బస్సులో మాట్లాడిన మాటల్లో నేను విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది నీకు అభయ్ అంటే ఇష్టమని. కానీ ఎందుకు కోపంగా ఉంటున్నావో తెలియక, ఒకవేళ నేను విన్నది చూసింది తప్పు ఏమో అని నిన్ను అడిగి బాధపెట్టడం ఎందుకని వదిలేశాం. కానీ నీ కళ్ళల్లో కన్నీరు చెప్తుంది నువ్వు అభిని ఎంతగా ప్రేమిస్తున్నావు. అది తనకి చెప్పకూడదు అని ఎంతగా తన మీద కోపం చూపిద్దామనుకున్నా కొన్నిసార్లు తన మీద ప్రేమ నీ కళ్ళలో కనిపిస్తుంది. నిజంగా నువ్వు పడే బాధ చూసి మాకే ఇంత కష్టంగా ఉంది. అలాంటిది లోపల నువ్వెంతగా నలిగిపోతున్నావో అర్థం చేసుకోగలను సమీ. కానీ ఏం చేయలేని పరిస్థితి. అటు మీ మామయ్యతో పెళ్ళి, ఇటు నీ మనసులో ఉన్న ప్రేమ, ఏది తెలుసుకోలేక నువ్వు పడే బాధ ఎవరికి రాకూడదు అని చాలా బాధపడుతూ అని గీత. ఆ మాటలు విన్న ప్రియ, శాంతి కూడా చాలా ఫీల్ అవుతూ సమీర చేతిని పట్టుకుని ఊరుకోపెడుతున్నారు. కానీ సమీరాకి కన్నీళ్ళు ఆగటం లేదు. నాకు తెలిసి నన్ను అర్థం చేసుకున్నది మీరు మాత్రమే. నిజంగా చాలా హ్యాపీగా ఉందే. ఈ ఒక్క నిమిషంలో మాత్రం నాకు మామయ్యతో పెళ్ళి ఒకటే కాదు ఇబ్బంది, నా చదువు కూడా. నాకు చదువుకోవాలి అని ఉంది. నా లైఫ్లో నేను చెయ్యాలనుకునేది చెయ్యాలి అని ఉంది. కానీ అదేం మామయ్యకి ఇష్టం లేదు. నేను తను చెప్పినట్టుగా ఉండాలి, పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండాలి అనుకున్నాడు. అదే నాకు నచ్చటం లేదు అని అంది సమీర. సరే సరే, సార్ వచ్చారు, మాట్లాడకండి అని అంది శాంతి. ఏం చేస్తున్నారు అందరూ అని అడిగాడు సార్. ఆయన సరదాగా ఉండే సార్ అవ్వటంతో, సార్ చదువుకోమని చెప్పారుగా, ఇంకేం చేస్తాం, చదువుకున్నాం సార్ అని చెప్పాడు అభి. ఓహో అవునా, రే అభి నువ్వు ఇలా రా, నీకు బాగా ఎక్కువైందిరా అంటూ చిన్నగా నవ్వాడు. సార్ తర్వాత వస్తాను, ఇప్పుడు చదువుకోవాలి, మళ్ళీ మార్క్స్ తక్కువ వస్తే మీరే తిడతారు, అందుకే తర్వాత వస్తాను అని వెటకారంగా నవ్వుతూ. అది చూసి సమీరకి నవ్వొచ్చింది. అభి ఏం చేసినా సమీర చాలా ఎంజాయ్ చేసేది. తను అల్లరి చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది అనుకునేది. అప్పటి వరకు చాలా డల్గా ఉన్న తను అరవిరిసిన తామరలా నవ్వుతూ ఉంది. అది చూసి శాంతి వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళాక భోజనం చేసి సమీర వాళ్ళ పిన్ని కూతురుతో ఆడుకుంటూ ఉంది తను కావ్య. కొంచెం సేపటికి వాళ్ళ డాడీ వచ్చి, అమ్మ సమీ, చూడు ఫోన్లో ఏదో మెసేజ్లు వస్తున్నాయి, ఎవరు అని ఫోన్ సమీర చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. సమీర మెల్లగా ఫోన్ ఓపెన్ చేసి చూసింది. అది ఇదివరకు ముందు వచ్చిన నెంబర్ నుండి హాయ్ అని ఉంది ఆ మెసేజ్లో. అది చూసి ఎవరు అసలు ఈరోజు తెలుసుకోవాలి ఎలా అయినా అనుకొని హూ ఆర్ యూ అని రిప్లై చేసింది సమీర. అటు నుండి ఏం చేస్తున్నావు అని మెసేజ్ వచ్చింది. హే, నేనేం చేస్తే నీకెందుకు, నేను ఆడుకుంటున్నాను, నీకేంటి ప్రాబ్లం అసలు అడిగింది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా అని మెసేజ్ పెట్టింది సమీర. చదువుకోకుండా ఆడుకున్నావా అని రిప్లై చేశారు. సమీరాకి కోపం వచ్చి ఇక రిప్లై చేయటం మానేసింది. ఒక వారం తర్వాత సమీర తన ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ రాయటానికి ఎగ్జామ్ సెంటర్కి బస్సులో వెళ్ళారు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకో వారంలో మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. అందరూ సెకండ్ ఇయర్లోకి వెళ్ళారు.
అది ఫస్ట్ డే ఇన్ సెకండ్ ఇయర్. కాలేజ్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళింది సమీర. బస్లో అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడే గుర్తుకు వచ్చి గీత వాళ్ళతో చెప్పింది ఆ మెసేజ్ చేసే వాళ్ళ గురించి. ఏ అవునా, మరి మాతో ఇన్ని రోజులు చెప్పలేదే అని అడిగింది శాంతి. లేదు, నేనే పెద్దగా పట్టించుకోలేదు, ఇక మీకేం చెప్పను. కానీ తనెవరి మధ్య ఎక్కువగా మెసేజ్ చేసి విసిగిస్తున్నాడు, అందుకనే ఇప్పుడు చెప్పాను అనింది సమీర. ఓహో, ఓకే, ఆ నెంబర్స్ నీ దగ్గర ఉన్నాయా అని అడిగింది ప్రియా. హా ఉన్నాయి, ఇదిగో అని చెప్పి తను బుక్స్లో నోట్ చేసుకున్న నెంబర్స్ ప్రియాకి ఇచ్చింది. అదేంటి 2 నెంబర్స్ ఉన్నాయి అని అడిగింది గీత. అది ఏమోనే, ఈ 2 నెంబర్స్ నుండి మెసేజ్లు వచ్చాయి అందుకే అని. హా, అందులో ఒక నెంబర్ మాత్రం ఒకసారి వచ్చింది అని ఆ నెంబర్ చూపించింది. అవునా, ఏంటి ఇది వరకు అసలు ఇదంతా అనింది శాంతి. సర్లే చూద్దాంలే, నువ్వేం భయపడకు, నేను తెలుసుకుంటానులే అనింది గీత. మళ్ళీ కొంచెం ఆలోచించి హే, ఒకవేళ అభిన నీకు మెసేజ్ చేస్తాడేమో అనింది గీత. హే, తనెందుకు నాకు మెసేజ్ చేస్తాడు, కనీసం ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. అలాంటిది తను నాతో మాట్లాడాలి అని ఎందుకు అనుకుంటాడు అనింది సమీర. నువ్వు తన్ని చూస్తున్నావు అని మాకే తెలిసింది, అలాంటిది తను తెలుసుకోలేడా అనింది గీత. ఏమోనే, నాకేం అర్థం కావటం లేదు అని అంది. కొంచెం సేపటికి కాలేజ్ రావటంతో అందరూ బస్ దిగి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడే సమీర అని పిలిచింది ఒక అమ్మాయి, తానే లక్ష్మి. లక్ష్మి మాట విని వెనక్కి తిరిగి చూసింది సమీర. గీత, శాంతి, ప్రియ మాత్రం క్లాస్కి వెళ్ళిపోయారు. లక్ష్మి సమీర దగ్గరకు వచ్చి హాయ్ సమీర, ఎలా ఉన్నావు అని అడిగింది. హా బాగున్నా, నువ్వు అని అడిగింది సమీర. హా బాగున్నా అని చెప్పింది లక్ష్మి. అవును, ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది సమీర. ఓహో, అది మా అన్నయ్య కోసం ఉన్నా, నీతో చెప్పలేదు కదా, అభి మా అన్నయ్య, తన దగ్గర నా బుక్ ఉండిపోయింది అందుకే వచ్చా అని చెప్పింది లక్ష్మి. ఓహో, మరి తీసుకున్నావా అని అడిగింది. లక్ష్మి తీసుకుని వస్తాను అని వెళ్ళాడిప్పుడే అని అంటూ ఉంది. ఇంతలో ఏ లక్ష్మి, ఇదిగో నీ బుక్కు అని పిలిచాడు వెనక నుండి అభి. అది విని సమీరాకి గుండెల్లో దడ మొదలైంది. అలాగే మెల్లగా వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఉండలేక ఓకే లక్ష్మి, బాయ్ అని చెప్పి కంగారుగా రూమ్లోకి వెళ్ళిపోయింది. అభి అలా సమీర వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు. హే అన్నయ్య, ఏంటి చూస్తున్నావు? సరే నేను వెళ్తాను, సారు వస్తారు అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది. అభి కూడా చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. సమీర ఇచ్చిన నెంబర్ గీతకు తెలిసిన అబ్బాయి వెంకటేష్ అని అదే క్లాస్లో చదువుతున్నాడు. తనకి చూపించి ఈ నెంబర్ ఎవరిది అని అడిగింది. వెంకటేష్ అది చూసి ఇందులో ఒక నెంబర్ మాత్రం ఫస్ట్ ఇయర్లో మనతో చదువుకున్న సతీష్ నెంబర్, ఇంకో నెంబర్ అభి నెంబర్ అని చెప్పాడు. అది విని అసలు అర్థం కాలేదు. ఎప్పుడు అభి సమీరను చూసినట్లు చూడలేదు, అలాంటిది తను సమీరకి మెసేజ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తుండగా అప్పుడే సమీర వచ్చి హే తెలిసిందా ఎవరిదో ఆ నెంబర్ అనేది అని అడిగింది సమీర. హా తెలిసిందే ఇప్పుడే అని ఆగి, అది నీకు మెసేజ్ చేసింది ఒక్కరు కాదు ఇద్దరు అనింది గీత. ఏంటి నువ్వు చెప్పేది, ఇద్దరా? ఎవరు అడిగింది సమీర. అది ఒకరు సతీషు, నీకు తెలుసు కదా, మన క్లాస్మేట్, తను మామూలుగా చేశాడనుకుంటాం, ఒక్కసారి చేశాడు అన్నావు కదా, ఇంకొకరు అని ఆగిపోయింది. హా ఎవరు ఆ ఇంకొకరు అని అడిగింది సమీర కంగారుగా చూస్తూ. అది తనెవరో కాదు, అభినే అని చెప్పింది గీత. ఆ మాట విని సమీర ఒక్క నిమిషం అలా ఉండిపోయింది షాక్ అవుతూ. ఏంటి, అభినా నాకు మెసేజ్ చేసింది, అసలు నమ్మలేకపోతున్నాను, తను ఎందుకు నాకు మెసేజ్ చేస్తాడు అనుకుంటూ ఉంది. ఇంతలో అప్పుడే సార్ రావటం చూసి గీత సమీరాని కూర్చోమని సైగ చేసింది. సార్ అందరినీ బుక్స్ ఓపెన్ చేసి లెసన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. 1 గంట తర్వాత క్లాస్ అయిపోయింది. అప్పుడే ప్రియా, శాంతి సమీర దగ్గరికి వచ్చి హే అసలు తను నీకు మెసేజ్ చేయటం ఏంటి అని అడిగారు. ఏమో నాకు తెలియదు గీత, నువ్వేమైనా అభికి చెప్పావా అని అడిగింది సమీర. హే నేను ఎందుకు చెప్తాను చెప్పు, నాకే సరిగా తెలియని విషయం గురించి తనకెలా చెప్తాను, నేనేం చెప్పలేదు, తను ఏదో సరదాగా చేశాడేమో అని అంది గీత. సరదాకా ఏంటి, అది ఎప్పుడు తనతో మాట్లాడింది లేదు, అలాంటప్పుడు సరదా ఏంటి అనింది శాంతి. నువ్వు ఉండవే సమీ, ఇప్పుడు నీ బాధ ఏంటి,
అభి అంటే నీకు ఇష్టమేగా, తను మెసేజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా బాధపడ్డం ఏంటి అని అడిగింది గీత. బాధ కాదే, భయం. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది రోజు అలవాటయి తన మీద ఉన్న ప్రేమని చెప్పేస్తానేమో అని భయం. అందుకే దూరం పెట్టాలనుకుంటున్నా. ఇక మీదట తన గురించి ఏం మాట్లాడవద్దు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది సమీర. శాంతి, గీత, ప్రియ కూడా ఏం మాట్లాడలేదు. ఇంతలో సెకండ్ క్లాస్ స్టార్ట్ అయింది. ఫిజిక్స్ సార్ వచ్చి లెసన్స్ చెప్పి నోట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. సెకండ్ టైం రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. సమీరాకు కూడా కొన్ని మార్క్స్ పెరిగాయి. ఆ రోజు క్లాస్లో అందరి రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. అప్పుడే క్లాస్ అంతా చాలా గోలగోలగా ఉంది. గీతని పిలిచి సమీర హాల్ టికెట్ నెంబర్ చెప్పమని వెనక నుండి వెంకటేష్ అడుగుతున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి నేను చెప్పను అనింది కోపంగా చూస్తూ. ఆ మాటకి ఇంకెవరు మాట్లాడలేదు. క్లాస్లో అందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చేశారు. కొత్త బుక్స్ అవి కూడా ఇచ్చేశారు. రోజు క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా సెకండ్ ఇయర్ కొన్ని రోజులు గడిచాయి. సమీర అభిని మర్చిపోవాలి అని చాలా ట్రై చేస్తుంది. తన ఫ్రెండ్స్ని కూడా అభి గురించి మాట్లాడనివ్వటం లేదు. అభిని చూస్తూనే ఎప్పుడూ కోపంగా చూస్తూ ఉండేది. తను అలా ఉండవలసి వస్తున్నందుకు మనసులో రోజు చాలా బాధపడేది. అభి కూడా సమీరాని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయటం, ఏదో ఒకటని సరదాగా ఏడిపించడం జరిగేది. దాంతో సమీర అభిని ఎప్పుడు చూసినా కోపంగా వెళ్ళిపోతుంది. ఒకరోజు మార్నింగ్ సమీర కాలేజ్కి వచ్చింది. తన ఫ్రెండ్స్తో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉంది. టైం ఇంకా అవ్వకపోవటంతో సార్ ఇంకా రాలేదు. అప్పుడే అభి తన ఫ్రెండ్స్తో పాటు క్లాస్కి వచ్చాడు కానీ ఎక్కువసేపు ఉండలేదు. వెంటనే వెళ్ళిపోయాడు. ఆ రోజు అభి ఎందుకు స్పెషల్గా కనిపించాడు. ప్రియ అడిగింది, హే ఏంటి అభి చాలా స్పెషల్గా ఉన్నాడేంటో అని అంది. ఏం కాదు, ఎక్కడికైనా వెళ్తున్నారేమో అనింది గీత. సమీరాకి తన మైండ్లో మాత్రం ఈరోజు ఒకవేళ అభి బర్త్డేనా అని అనుకొని, ఏ ఆపండి, ఏదైతే ఏంటి ఇప్పుడు, ఇంతలా తెలుసుకోవాలనిపిస్తే వెళ్ళి అడగండి అనింది సమీర. ఇక ఆ మాటకందరూ సైలెంట్గా అయిపోయారు. కానీ సమీర మాత్రం పైకి కోపంగా ఉన్నా లోపల మాత్రం తన ఆలోచన అంతా అభి క్లాస్కి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడేంటి అని బాధపడుతుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. అప్పుడు వచ్చాడు అభి తన ఫ్రెండ్స్తో పాటు. వచ్చి అందరూ సైలెంట్గా కూర్చుని ఉన్నారు. ఇంతలో సార్ రావటంతో లేచి విష్ చేసి కూర్చున్నారు. అప్పుడే అభి సార్ అని పిలిచి పైకి లేచాడు. హా ఏంటి అభి చెప్పు అని అన్నారు సార్. అభి తన బ్యాగ్లో ఉన్న ఒక ప్యాకెట్ తీసి అందులో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి ఒక స్వీట్ తీసి సార్కి ఇచ్చాడు. ఓహో అభి, ఈరోజు నీ బర్త్డేనా అని సారు అభిని విష్ చేశారు. థ్యాంక్స్ అని చెప్పి అభి క్లాస్లో ఉన్న అందరికి కూడా స్వీట్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. సమీర చూసి ఈరోజు అభి బర్త్డేనా, వావ్ అందుకేనా ఈరోజు స్పెషల్ డ్రెస్ పింక్ షర్ట్లో చాలా అందంగా ఉన్నావు అభి అని అనుకుంటూ ఉంది మనసులో. అలా అభి బాయ్స్ అందరికీ ఇచ్చేసి గర్ల్స్ ఉన్న వైపుకి వచ్చాడు. ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. అది చూసి సమీర, ఇంకో పక్క సమీరాకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు అభికి విష్ చేయాలా వద్దా అనుకుంటూ ఉంది. అప్పుడే గీత సమీరాని పిలిచి, ఏ అభికి కనీసం విష్ అయిన చెప్పు, పాపం కదా, అస్తమాను కోపంగా ఉంటావు కదా, ఇప్పుడైనా తనతో నార్మల్గా ఉండి విష్ చెయ్యి, ఇదే ఛాన్స్ నీకు అని వెనక నుండి చెప్తూ ఉన్నారు. అభి ఇంకా దగ్గరికి వచ్చాడు. ఇక ఒక బెంచ్ దాటితే సమీర ఉన్న బెంచ్ దగ్గరికి వస్తాడు. సమీర పక్కన గీత, శాంతి కూర్చొని ఉన్నారు. సమీరాకి గుండెలో కంగారు, వణుకు మొదలైంది. అలా తల కిందికి దించి మౌనంగా కూర్చొని ఉంది. అప్పుడే ఏమైందో మరి, అభి ఆ బాక్సు గీతకిచ్చేసి నువ్వు అందరికీ ఇచ్చేయి అని చెప్పి అక్కడి నుండి తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు. అది చూసి కొంచెం ఊపిరి తీసుకున్నా కానీ అభికి విష్ కూడా చెప్పలేదు అని బాధపడుతూ ఉంది మనసులో సమీర. గీత అభి ఇచ్చిన స్వీట్ బాక్స్ తీసి అందరికీ ఇచ్చింది. సమీరకు కూడా ఇచ్చింది. అసలు సమీరాకి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అభి బర్త్డే స్వీట్ అని దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టి బస్సులో తింటుంది. అది చూసి గీత వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఏ అక్కడంత కోపం ఎందుకు, తన వెనక ఉండి తెలియకుండా ఇష్టపడ్డం ఎందుకు అని అడిగింది ప్రియా. అది అంతేనే, ఎదురుగా కోపం ఎందుకంటే తనకు తెలిస్తే నాతో పాటు తను బాధపడాలి, ఇష్టం ఎందుకంటే అది నాకు కూడా తెలీదు,
అమ్మా నాన్న తమ్ముడు తర్వాత తానే నాకు అంతగా నచ్చింది. ఎందుకంటే నేను చెప్పలేను అనింది సమీర. ఓహో, మరి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనైనా అభికి నీ ప్రేమని చెప్పవలసిన అవసరం వస్తే ఎలా చెప్తావే అని అడిగింది గీత. ఏమంటున్నావు? అలాంటిది ఏం జరగదు, జరగకూడదు కూడా. తను నా వల్ల బాధపడకూడదు, అదే నాకు కావాలి. ఉన్నన్ని రోజులు అలా తన్ని చూస్తూ ఉంటే చాలు అని. ప్లీజ్, ఇక తన గురించి టాపిక్ వద్దన్నాగా మళ్ళీ మాట్లాడకండి అని మౌనంగా విండో దగ్గర తల ఆనించి కూర్చుంది. బస్సు ఊరు రాగానే దిగి బయటకు వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళింది కానీ తన మనసు మొత్తం అభి చుట్టూ తిరుగుతుంది. తన కనీసం విష్ కూడా చెప్పలేదు. ఈరోజు తన బర్త్డే కూడా. నెంబర్ ఉందిగా, మెసేజ్ చేసి చెప్పనా అనుకొని, లేదు లేదు వద్దు, చెయ్యను, మళ్ళీ తను ఏమైనా అనుకుంటాడు. అయినా తప్పేముంది, బర్త్డే అని విష్ చేయడానికేగా, ఇందులో తప్పేముంది? లేదు లేదు, మళ్ళీ బర్త్డే విష్ చేయడానికి ఇంతలా పని కట్టుకొని ఎందుకు చేయటం అనుకుంటే, నో వద్దు, అబ్బా ఏంటి దేవుడా నాకు ఈ బాధ, ఇంతలా ఎందుకు బాధపడుతున్నాను. చాలాసేపు ఫోన్ చేద్దామా వద్దని ఆలోచిస్తూ కూర్చొని కొంచెం సేపటికి ఫోన్ కాకుండా మెసేజ్ చేస్తే బెటర్ అనుకొని హాయ్ అని మెసేజ్ చేసింది టెన్షన్ పడుతూనే. కొంచెం సేపటికి హాయ్, ఏంటి నువ్వు నాకు మెసేజ్ చేసావా అని అభి నుంచి రిప్లై వచ్చింది. విష్ హ్యాపీ బర్త్డే అభి అని. అంటే కాలేజ్లోనే విష్ చేద్దామనుకున్నాం, బట్ కుదరలేదు, అందుకే అని మెసేజ్ చేసింది సమీర. అది చూసి అభి థ్యాంక్స్ అని. అవును, నేను అభినని ఎలా తెలిసింది అని అడిగాడు. అది వెంకటేష్ చెప్పాడు. అయినా నీకు నా నెంబర్ ఎలా తెలుసు అని అడిగింది. అది అటెండెన్స్ నుండి తెలుసుకున్నాం అని అన్నాడు అభి. ఓహో, అయినా నా నెంబర్ ఎందుకు నాకు మెసేజ్ చేశావు అడిగింది సమీర. ఊరికే అని రిప్లై చేశాడు అభి. ఓహో సర్లే బాయ్, ఎప్పుడు నాకు మెసేజ్ చేయకు అని రిప్లై చేసి ఫోన్ పక్కన పెట్టేసింది. కానీ ఏదో బాధ, తన మనసులో అర్థం లేని ఆలోచనలు, జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తన లైఫ్లోకి తనతో పాటు ఉండే ఒకే ఒక వ్యక్తిని తన ఇష్టం లేకుండా ఎలా లైఫ్లోకి తీసుకోగలరు అని. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాక అభికి విష్ చేశా అని, ఇంకెప్పుడు మెసేజ్ చేయవద్దు అని చెప్పాను అని తన ఫ్రెండ్స్కి చెప్పింది సమీర. అలా ఎందుకు చెప్పావు అని అంది గీత. మరేం చేయను, ఇలా రోజు మాట్లాడుతూ ఉంటే తనకు నిజం తెలిస్తే. వద్దు, అందుకే చెయ్యకు అని చెప్పాను. సరే ఇక వదిలేయండి అని చెప్పి తన బుక్స్ చూస్తూ ఉంది. ఇక అప్పుడే సార్ రావటంతో అంతా సైలెంట్గా ఉన్నారు. సెకండ్ ఇయర్ అవ్వటంతో కంటిన్యూగా క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. రోజు క్లాసులు, నోట్స్ రాసుకోవటం, మధ్యలో ఎగ్జామ్స్కి రాయటం, ఇలా అంతా బిజీ అయిపోయారు కొన్ని రోజులు. సమీర వాళ్ళ ఇంట్లో కూడా ఇక సమీరాకి సెకండ్ ఇయర్ చదువు అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ మాటలు వినగానే సమీరాకి భయం, బాధ ఎక్కువయ్యాయి. తన వల్ల అవ్వటం లేదు, పెళ్లి వద్దు, ఇష్టం లేదని చెప్పేయాలనుకుంది. చాలాసార్లు ట్రై చేసింది, బట్ భయం వల్ల చెప్పలేక ఆగిపోయింది. అప్పటికి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ 3 నెలలు మాత్రమే ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోతే పెళ్లి చేసేస్తారు. అది గుర్తు వస్తేనే సమీర గుండెల్లో కంగారు, భయం వేసింది. ఇదిలా ఉండగా కాలేజీలో ఒకరోజు సమీర క్లాస్లో కూర్చొని ఏదో రాసుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ వచ్చి సైలెంట్గా కూర్చొని ఉన్నారు. వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? ఎప్పుడు నేను డల్గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మీ డల్ అయ్యారు, ఏమైంది అని అడిగింది. అప్పుడే శాంతి అది సమీర అని ఏదో చెప్పబోతే ప్రియ మధ్యలో వచ్చి అదేం లేదులేవే, ఊరికే, అంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే, కాలేజ్ ఉంది కదా అందుకే అని కవర్ చేసింది. ఓహో అంతేనా, పర్లేదులే, ఈ కొన్ని రోజులు జ్ఞాపకాలు దాచుకుందాంలే అనింది సమీర. సరే సరే ఇంకా చదువుకుందాం, ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ ఉంది కదా అంది ప్రియా. అవును కదా అంది ప్రియా. ఏం లేదంటున్నారు కానీ వీళ్ళ ఫేస్లో మాత్రం ఏదో డల్నెస్ కనిపిస్తుంది అనుకుంది సమీర. లంచ్ టైం అయింది, అందరూ భోజనం చేయటానికి కూర్చున్నారు. సమీర నార్మల్గా ఉంది కానీ గీత, ప్రియ, శాంతి దేనికో చాలా బాధపడుతున్నట్లుగా అనిపించింది సమీరాకి. అప్పుడే ఇక తనకు చెప్పకుండా ఉంటే తర్వాత తెలిస్తే ఇంకా బాధపడుతుంది అనింది గీత. హే వద్దు, చెప్తే కూడా బాధపడుతుంది కదా అంది ప్రియా. వీళ్ళ గుసగుసలు విని ఏంటి నాతో చెప్పకుండా ఏంటి చాలా మాట్లాడుకున్నారు,
ఏమైంది చెప్పండి అని అడిగింది. ఇక సరే అని గీత, సమీ ఇప్పుడు చెప్పేది విని నువ్వు బాధపడకు సరేనా? అది అది అభి ఇంకా కొత్తగా వచ్చిన అమ్మాయి ఉందిగా, గౌతమ్ ఇద్దరు బుక్లో రాసుకుని మరీ మాట్లాడుకున్నారు అంది గీత. అయితే ఏమైంది? ఇద్దరిది ఒకే ఊరు కదా అని అడిగింది సమీర. అది కాదు సమీ, ఆ అమ్మాయి నీ గురించి అడిగింది అభిని. నువ్వు సమీర మీద నీ ఫీలింగ్ ఏంటి అని. ఓహో అని కొంచెం డల్ అయి దానికి తనేమన్నాడు అని అడిగింది సమీర. అది తనేం లేదు, సరదాగా ఏదో మాట్లాడతా అంతే, ఎలాంటి ఫీలింగ్ లేదు అని చెప్పాడు. ఇదిగో బుక్ అని చూపించింది. ఆ బుక్ని మెల్లగా తీసుకొని చూస్తూ ఉంది. అభిరాశిని చూసి చాలా బాధపడింది. తనకి తాను అనుకుంది అభిని దూరం పెట్టాలని, కానీ ఎంత అనుకున్నా తన మనసు ఒప్పుకోవటం లేదు. అభి అలా ఏం ఫీలింగ్ లేదు అని అది చూసి చాలా బాధగా అనిపించింది. తనకి తెలియకుండా అన్ని కన్నీళ్లు వచ్చేశాయి. గీత వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఊరుకోవే ప్లీజ్, బాధపడకు అనింది ప్రియా. సమీర కళ్ళు తుడుచుకొని, లేదు ప్రియా, నేనేం బాధపడ్డం లేదు, అదే మంచిది కదా, తనకి ఏ విధమైన ఫీలింగ్ లేకపోతే ప్రాబ్లం లేదు కదా, నా గురించి తనకి ఎప్పటికీ తెలియదు, నేను కూడా ఎప్పటికీ తనకి దగ్గర కాను అని అంటుంటే కూర్చొని ఏడుస్తూ ఉంది. సమీ ప్లీజ్ రా ఊరుకో, ఏం చేయాలో కూడా అర్థం అవ్వటం లేదు. శాంతి సమీరాని ఇలా చూస్తుంటే, అయినా వాడు ఇలా బుక్లో రాసి మరి చెప్పటమేంటి, ఆ అమ్మాయికి బుద్ధి లేదు, ఒక అబ్బాయితో ఇలానే మాట్లాడుతుందా అని కోపంగా అంటుంది. అది డిసెంబర్ లాస్ట్ డే 31. సమీర తన బాధ ఎవరికి చెప్పాలో, ఎలా బయటపడాలో అని చాలా బాధపడుతూ తనలో తాను నలిగిపోతుంది. రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా ఎలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, ఎవరికి చెప్తే నా బాధ అర్థం చేసుకుంటారు అన్న ఆలోచనతో రోజు నిద్ర కూడా పోయేది కాదు. ఇక సమీరాకి తన అమ్మ నాన్న తమ్ముడితోనే ఉండాలి, చదువుకోవాలి, నిజానికి ఇప్పటికీ పెళ్లి చేసుకునే వయసు కానీ ఆలోచన కానీ లేదు. పెళ్లి అనే ఆలోచన కూడా నచ్చటం లేదు తనకి. డిసెంబర్ 31 అవ్వటంతో కాలేజ్లో ఎంత హడావిడిగా ఉంది అంటే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆఫ్టర్నూన్ నుండి క్లాస్ ఏం జరగవు అని చెప్పారు. అంత సరదాగా మాట్లాడుకుంటూ ఆ సంవత్సరంలో జరిగిన అన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉన్నారు. సమీర మాత్రం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉంది. అందరూ ఉండటం వల్ల కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు తుడుచుకొని రాన్ నవ్వు నటిస్తూ ఉంది. మిగిలిన ఫ్రెండ్స్ కూడా అందరికీ విష్ చేసుకుంటూ ఉన్నారు. ప్రిన్సిపల్ గారు పెద్ద కేక్ తీసుకువచ్చి కట్ చేసి పార్టీ ఇచ్చారు. అందరు నవ్వుతూ ఉంటే సమీరకి మాత్రం చాలా బాధగా ఉంది. ఒక పక్క కాలేజ్ అయిపోయిందని, ఇంకో పక్క ఎంత వద్దనుకున్నా అభికి తన మీద ఇష్టం లేదు అని తెలిసాక చాలా ఫీల్ అవుతుంది. అది తన ఫ్రెండ్స్తో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అలా తన వైపే చూస్తూ ఉంది. ఆ క్షణం దాటితే ఇక ఎన్నో రోజులు లేదు. శాశ్వతంగా నీకు కనిపించను అభి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీతో చెప్పాలి అని, నీతో రోజు మాట్లాడాలని, నీతో ఉండాలని ఉంది, కానీ ఏది జరగదు అని తెలిసి కూడా నాలో ఆశకు ప్రాణం పోయటం తప్పు, అందుకే నా ప్రేమని నాలోనే సమాధి చేస్తున్నాను అని కళ్ళు మూసుకుంది. కళ్ళలో నుండి కన్నీళ్లు జారాయి. అది చూసి శాంతి ప్రియ కూడా బాధగా సమీర వైపు చూశారు. అది చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఏం లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆ రోజు అందరూ హ్యాపీగా కొత్త సంవత్సరం రాబోతుందని ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఉంటే సమీర మాత్రం చాలా డల్గా బాధగా కూర్చుని ఉంది. వచ్చేది కొత్త సంవత్సరం కాదు, తన జీవితాన్ని మార్చేసే రోజులు అని భయంగా ఉంది అనుకుంటుంది తనలో తను. గడిచిన రోజులు ఎలా అయిపోయాయి కూడా అర్థం కావటం లేదు. నిజంగా నా లైఫ్లో అభిని చూస్తూ ఎలా గడిచిందో కూడా తెలియనే లేదు అనుకుంది సమీర. కానీ ఈ కొన్ని రోజులు కూడా అయిపోతే మళ్ళీ జీవితంలో తను నాకు కనిపిస్తాడో లేదో కూడా తెలియదు. అన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే కళ్ళల్లో తనకి కూడా తెలియకుండానే కన్నీళ్ళు ఆగటం లేదు. అది చూసి గీత శాంతి, సమీ ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది. లేదు, ఎవరు ఏమనలేదు, ఊరికే అనంది. సరే, అయినా అసలు ఆ గౌతమికి బుద్ధి లేదు అనుకుంటూ తను కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి ఆ బుక్ చూపించి, ఏ ఏంటిది, మా సమీ గురించి ఎందుకు అలా అడిగావు, నీకు అసలు తన గురించి ఎందుకు అన్ని పెద్ద గొడవ చేసింది గీత. సమీర మాత్రం ఏం మాట్లాడలేదు.
మౌనంగా ఒకచోట కూర్చొని ఉంది డల్గా. కొంచెం సేపటికి క్లాస్ రూమ్ వరండాలో నించొని సమీర క్లాస్లో అందరూ డ్యాన్సు సాంగ్స్ పాడుతూ ఉన్నారు. తనకి అక్కడ ఉండాలనిపించక బయటికి వచ్చి నించుంది. తనతో పాటు శాంతి కూడా వచ్చి నించొని ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అభి అటుగా రావటం చూసింది సమీం. హే, అటు చూడు, అభి ఎందుకో మన వైపే వస్తున్నాడే చూడు అంది సమీరా. ఏ అవును, మన వైపే వస్తున్నాడు. కాని ఎందుకు తను నిన్ను చూస్తున్నాడు అని అంది శాంతి. ఏమో, సరే నువ్వు ఇక్కడే ఉండు, ఏం మాట్లాడకు అని శాంతి చెయ్యి పట్టుకుని నించుంది. తను దగ్గరగా వచ్చే కొద్దీ గుండె వేగం పెరిగిపోతుంది సమీరాకి. అభి శాంతి పక్కన నించొని శాంతి అని పిలిచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి సమీర పక్క నుండి వెళ్ళిపోయాడు. సమీరాకి ఒక్క నిమిషం ఊపిరాగినంత పనైంది అభి అంత దగ్గర నుండి వెళ్తూ ఉంటే. కొంచెం సేపటికి తేరుకొని, ఏ అదేంటి తనకి చెప్పకుండా నాతో మాత్రం చెప్పి వెళ్ళిపోయాడు అని అడిగింది శాంతి. పోనీలే, పక్క నుండి వెళ్తేనే నా ఊపిరాగినంత పనైంది, అదే ఇక విష్ చేస్తే ఇక అంతే అని అంది. ఇంతలో బస్ టైం అయిపోతుందని గీతా ప్రియ వచ్చి చెప్పటంతో శాంతి సమీర కూడా లోపలికి వెళ్ళి బుక్స్ సర్దుకొని బస్ దగ్గర రావటానికి రూమ్ బయటికి వచ్చారు. గీత గౌతమితో అభి మాట్లాడాడు అని కోపంతో అభికి న్యూ ఇయర్ విషెస్ చెప్పకుండా ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయింది. సమీర కూడా తన వెనకే బుక్స్ పట్టుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ అభి తన వెంట పడ్డాడు. అది గమనించిన సమీర ఇక ఫాస్ట్గా నడవటం స్టార్ట్ చేసింది. అభి కూడా సమీర వైపే చూస్తూ తన వెనకే కొంచెం దూరం వచ్చాడు. కానీ అప్పుడే కింద నుండి సార్ రావటం చూసి మెట్ల మీద ఆగిపోయి సమీరను చూస్తూ ఉన్నాడు. హమ్మయ్య అనుకొని సమీర గబగబా దిగిపోయి కిందికి వెళ్ళిపోయింది బస్ దగ్గరికి. బస్లో కూర్చుంది, కానీ తన గుండె మాత్రం చాలా వేగంగా కొట్టుకోవటం ఆగలేదు. ఎందుకు అభి నా వెంట వచ్చాడు, అసలు ఎందుకు అభి నన్ను చూస్తూ నా వెంట వచ్చాడు, ఏం చెప్పాలి అని అనుకుంటుంది. ఆ రోజు నైట్ అంతా నిద్రపట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది సమీర ఇల్లు క్లీన్ చేయటంలో. అప్పుడే ఫోన్ వచ్చింది. సమీరాకి అభి ఫోన్ చేశాడు. హాయ్ అని విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాడు. థ్యాంక్స్, విష్ యూ ద సేమ్ అని చెప్పి, అసలు ఎందుకు నువ్వు గౌతమ్తో చెప్పావు, మీ గీత అక్కకి చాలా కోపం వచ్చింది తెలుసా, తనిక నీతో మాట్లాడను అని చెప్పింది. తను ఇచ్చిన గిఫ్ట్ గురించి కూడా నువ్వు గౌతమ్తో చెప్పావట కదా, అందుకే తనకి కోపం వచ్చింది అని చెప్పింది సమీర. ఓ అవునా, నేను ఏదో ఊరికే మాట్లాడాను అంతే అని అన్నాడు అభి. సరేలే, ఇక ఉంటాను, బాయ్, అమ్మ పిలుస్తుంది, ఇక ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేసింది. అభి ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. తను ఎందుకు అలా నవ్వాడో అర్థం కాలేదు సమీరాకి. కొంచెం సేపటికి గీత ఫోన్ చేసింది. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక, ఏ అభి నాకు ఫోన్ చేశాడు అని చెప్పింది సమీరా. ఓ, తన్నికి ఏమైనా చెప్పాడా అని అడిగింది గీత. అదేంటి అలా అడిగావు, ఏం చెప్పలేదు, జస్ట్ విషెస్ చెప్పాడు, అయిన నువ్వు తనతో మాట్లాడనన్నావుగా అని అడిగింది సమీరా. లేదు, నైటే మాట్లాడాను, చాలాసార్లు ఫోన్ చేశాడు, ఇక అందుకే మాట్లాడాను అని ఆగిపోయింది. ఓ అందుకేనా తను మాట్లాడవు అంటే నవ్వాడు అని అంది. అవును, ఇప్పుడు ఏదో చెప్తూ ఆగిపోయావు, ఏంటి అని అడిగింది సమీరా. అది సమీ, నువ్వు తిట్టను అంటే చెప్తాను నేను అని అంది. ఓకే చెప్పు, తిట్టను అంది సమీరా. అది నేను అభితో సమీరాకి నువ్వంటే ఇష్టమని చెప్పేశా అని అంది. ఆ మాటకు సమీర నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. షాక్లో అలా ఉండిపోయింది. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.